చంద్రబాబు ఇంటికి వరద ముంపు పొంచి ఉంది. ఇక కృష్ణా నది కరకట్ట మీద ఉన్న ఇంటిలోకి ఏ క్షణంలోనైనా వరద చేరే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఇంటి ఆవరణలోకి నీరు చేరినట్టు సమాచారం. మరో 20,000 క్యూసెక్ల వరద వస్తే చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. గతంలో 5.5 లక్షల క్యూసెక్ల నీరు రావడంతో చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు చేరింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొండపోతగా పడిన వర్షానికి సంబంధించి పలు ప్రాంతాలు కూడా నీటిమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా నీటిమయమవగా లోతట్టు ప్రాంతాలను కూడా నీటితో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సహాయ చర్యలు అయితే ముమ్మరంగా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అధికారులకే కొత్త చిక్కొచ్చి పడింది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడో, చంద్రబాబు నాయుడు ఇంటికే వరద ముప్పు పొంచి ఉన్న ప్రమాదం అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అందరూ కూడా హై అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీని పట్ల చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద వరద నీరు వచ్చే పరిస్థితి ఎంత అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడతా ఉన్నారు. దానికి సంబంధించి ఎటువంటి సహాయ చర్యలు ప్రారంభించాలి, ఆ యుద్ధ ప్రాతిపదికన ఏమి చేయాలనే దానిపై అధికారులు అయితే ఆ చర్చలు ప్రారంభించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక హై పవర్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసి అధికారులు ఏదైతే SDRF కానీ NDRF బృందాలు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తా ఉంది. గతంలో కూడా ఇదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భారీ వరదలు వచ్చిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం భారీ వర్షాలు పడిన నేపథ్యంలో కూడా ప్రకాశం బ్యారేజీ ఫుల్ అయిన పరిస్థితి ఉంది. ఆ ప్రకాశం బ్యారేజీ నిండుకుండలాగా ఆయన మరుసటి రోజు చంద్రబాబు నాయుడు ఇంటి వాతావరణం, ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా నీరు తాగిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కావాలని ప్రకాశం బ్యారేజీ వద్ద నీరాపి చంద్రబాబు నాయుడు ఇంట్లోకి ఆ వాటర్ వచ్చేలాగా అధికారులు చేశారంటూ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆ టీడీపీ వారి నుంచి. నేడు ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం గతంలో 2019లో ఎలాగ జరిగిందో 2024లో కూడా సేమ్ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 3 నెలలలోపే, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చెప్పిన 3 నెలలలోపే వరద వచ్చిన పరిస్థితి ఉంది. సేమ్ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన 3 నెలలలోపే వరద వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో చంద్రబాబు నాయుడు ఇంటిని వరద నీరు వచ్చి తాగే పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే తెలంగాణ నుంచి కూడా ఖమ్మం గానీ మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా కొండపోతూ వర్షం పడతా ఉంది, బీభత్సంగా వర్షం పడతా ఉంది. ఒక రకంగా సునామీ లాగా వర్షం విసుగు పడుతుంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా ఖమ్మం మహబూబాబాద్ వైపు అయితే 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా మున్నేరు వాగు నుంచి కూడా భారీగా వరద ఆంధ్రాలోకి ప్రవహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వరద నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీలో కరుస్తా ఉంది. అలాగే ఏదైతే పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా దాదాపుగా 5 లక్షల వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క మున్నేరు వాగు నుంచి కూడా 1.5 నుంచి 2 లక్షల క్యూసెక్ల వాటర్, అలాగే పులిచింతల నుంచి 5 లక్షల వాటర్ వచ్చి చేరుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ ఫుల్ అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ కూడా ఎత్తి నిన్నటి నుంచి వరద నీటిని అయితే సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏ క్షణంలోనైనా చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు చేరే అవకాశం అయితే పుష్కలంగా కనపడుతుంది ఉన్నాయి. కృష్ణా నదికి భారీగా వస్తున్న వరదతో ప్రమాదంలో చంద్రబాబు నాయుడు ఇల్లు అనే సంకేతం కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కరకట్ట కృష్ణా నది మధ్య ఉన్న భవనంలో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నాడు. అయితే గతంలో 2019 భారీ వర్షాల నేపథ్యంలో కూడా 5.5 లక్షల క్యూసెక్ల నీటికి బాబు చంద్రబాబు నాయుడు ఇంటిని వరద నీరు తాకిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏకంగా 5.83 లక్షల క్యూసెక్ల దాకా వస్తా ఉంది. మరికొద్ది సేపటికి ఇది ఖచ్చితంగా ఏదైతే ఖమ్మం మహబూబాబాద్ లో పడుతున్న కొండపోతు వర్షాల వల్ల ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 6-6.5 లక్షల దాకా కూడా పోయే పరిస్థితి ఉంది. పులిచింతల నుంచి 5 లక్షలు, ఇటు ఖమ్మం మహబూబాబాద్ నుంచి మున్నేరు కాలువ నుంచి దాదాపు 1.5-2 లక్షలు, దాదాపు 6 లక్షలు చేరే పరిస్థితి, 6.5 లక్షల దాకా చేరే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రబాబు నివాసానికి వరద ముంపు అయితే ఖచ్చితంగా ఉందని కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే చంద్రబాబు నివాస ప్రాంగణంలోకి కొంత మేరకు
మేరకు వరద నీరు తాకినట్టు కూడా తెలుస్తా ఉంది. మరో 20,000 క్యూసెక్లు వరద వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఇల్లు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడొచ్చని కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. దీని పట్ల ఇప్పటికే అధికారులు చంద్రబాబు నాయుడు ఇంటి నివాసానికి చేరుకున్నారు. నివాసంలో వరద చేరకుండా అధికారులు కూడా కొంతమేర తీవ్ర ప్రయత్నాలు చేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది. వరద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో కృష్ణానది కరకట్ట మీద ఉన్న ఇంట్లోకి ఏ క్షణంలోనైనా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్న అంటే గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది కదా, అంటే ఇంకో 20,000 క్యూసెక్లు నీరు పెరిగితే చంద్రబాబు ఇంట్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే 11 గంటల సమయంలో 5.83 లక్షలు ఉన్న వరద నీరు మరొక 20,000 క్యూసెక్లు పెరిగిందనే వాదన కూడా కొంత మేరకు వినపడతా ఉంది. అధికారులు ఈ మేరకు వరద నీటిని ఎంత ప్రవహిస్తుంది అనేది బయటికి లెక్కలు తెలపాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు మరి కొద్దిసేపట్లో లెక్కలు కూడా తెలిపే పరిస్థితి ఉంది. కొద్దిసేపటి నుంచి అధికారులు మీడియాలో అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇంకా ఎంత నీరు వస్తుంది, అవుట్ అనేది ఇంకా ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్లో ఎంత వస్తుంది చెప్పని పరిస్థితి. అయితే ఇప్పటికే 6 లక్షల క్యూసెక్లు దాటి ఉంటది అనేది అయితే ఒక అంచనాకు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంటిని ఇప్పటికే ఆ నీరు కొంత మేరకు తాకిన పరిస్థితి అయితే ఉంది. తాకిన పరిస్థితి నేపథ్యంలోనే అధికారులు హడావుడైతే మొదలైంది. అధికారులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం వద్దకు చేరుకొని ఆ నీరు ఇప్పటికే 6 లక్షల క్యూసెక్లు వచ్చిన ప్రాంతంలో ఎక్కడైతే వచ్చిన సందర్భంలో 6 లక్షల క్యూసెక్లు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇంటిని ఎంత మడుగు తాగుతుంది, 6 లక్షల క్యూసెక్లు దాటితే ఎంత మేరకు లోపలికి వస్తుంది అనేది కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అలాగే మంగళగిరి పర్యటనలో ఉన్న లోకేష్ గాని ఈ సమాచారాన్ని అందించారు. అలాగే ఏదైతే ఆ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉన్నా కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రికి ఆయన కూడా కొంత మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నివాసము ఇలాగా ఆ ముంపు ప్రాంతంలో ఉండే అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముగ్గురు నేతలకు సమాచారం ఇచ్చిన తర్వాతే అధికారులు ఆ చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం వద్దకు చేరినట్టు తెలుస్తా ఉంది. ఇంటి నివాసం వద్ద వచ్చిన వరద నీరు పంపించే ప్రయత్నాలు ఏమన్నా చేయొచ్చా లేక ఇంటిని ఖాళీ చేసి పక్కకి ఏమన్నా వెళ్లాలా అన్న కోణంలో కూడా అధికారులు తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతా ఉన్నారు. మరికొద్ది సేపటికైతే దీనిపై పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.